Hi guys, we watched the movie Tunnel. So ఇది తమిళ్ మూవీ. అథర్వ. సో ప్రీవియస్ మూవీ మీరు చూస్తే DNA. సో అలాగ వెరైటీ స్టోరీ తీసుకున్నాడు అథర్వ అనుకుంటూనే మేము స్టార్ట్ చేసాము. కానీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తేనే బాగుంటుందట. ఓకే సార్ అన్నట్టు. కానీ నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసి చూసాను. సో గట్టిగా లావణ్య త్రిపాఠి ఆవిడ ఎందుకున్నారో తెలియదండి. లవ్ ట్రాక్ ఎందుకు వచ్చిందో తెలీదు. పోలీస్ స్టోరీ బేసికలీ. సో కొత్తగా అపాయింట్ అయిన కానిస్టేబుల్స్ ఒక పెద్ద బ్యాచ్. సో దే ఆర్ ఆల్ టుగెదర్ నైట్ పెట్రోలింగ్కి వెళ్తూ ఉండగా అక్కడ వాళ్ళు సడన్గా దే స్టార్ట్ డిస్కసింగ్ హీరోస్ లవ్ స్టోరీ అండ్ దెన్ షీ కమ్స్ షీ గోస్. లైక్ స్క్రీన్ ప్లే అనేది ఆర్ ఫ్లాష్ బ్యాక్ అండ్ అది కూడా ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటాడు, కాసేపు ప్రెజెంట్ చూపిస్తూ ఉంటాడు. సో టు అండ్ ఫ్లో అలా అవుతూ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా ప్రాబ్లం కాదు, కానీ చాలా అన్నెసెసరీ పార్ట్స్ ఉన్నాయి అనిపించింది. బికాస్ దట్ వాస్ ఐ డోంట్ నో, ఐ డెంట్ అండ్ విలన్ ని చాలా బాగా చూపించారు. స్టార్టింగ్ అంతా కూడా చాలా పవర్ఫుల్ విలన్ అన్నట్టు ఒక డైనాసర్ విలన్ లాగా చూపించారు. ఎండింగ్ వచ్చేసరికి ఇది ఒక పిల్లి విలన్ రా బాబు వీడు అన్నట్టుగా చూపించారు. ఫుల్ డౌన్ చేశారు. డైనమిక్ గా చూపించిన విలన్ ఇంకా చాలా చేయొచ్చు అనమాట. అరే ఏం చేయట్లేదు వీడు అనిపించింది. అంత స్కోప్ ఉండి కూడా. సో వాళ్ళు టన్నెల్ తవ్వుకుని వెళ్ళి దే వాంట్ టు మేక్ హేస్ట్, బట్ ఇట్స్ నాట్ ఈవెన్ అ హేస్ట్ మూవీ. సో వాళ్ళు ఇంకేదో చేయాలనుకున్నారు, ఇంకేదో చేశారు. మనం కూడా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇంతకీ ద రీజన్ చాలా సిల్లీ రీజన్ లా అనిపిస్తుంది. నేనైతే చూడలేక నిద్ర కూడా పోయాను సార్. యా. సో వన్ టైం వాచ్ అంటే వన్ టైం వాచ్ అని కూడా చెప్పడానికి లేదు. బట్ యూ కెన్ ట్రై టు వాచ్. ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని చూడొచ్చు. హీరో కోసం చూడొచ్చు, హీరోయిన్ కోసం కూడా చూడొచ్చు. లావణ్య త్రిపాఠి చాలా కాసేపు చూడొచ్చు. చాలా మూవీస్ తర్వాత మాకు కనపడింది. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే మూవీ. సో స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. సో యూ కెన్ గో వాచ్ టన్నెల్ మూవీ. Thank you for watching our video. Bye.